ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు, శుభములండి. ప్రతిరోజు ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనమందరం కూడా క్రైస్తవులుగా మన బాధ్యత పరిశుద్ధ గ్రంథంలో పొందపరచబడినటువంటి సమస్తమైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత ఆశీర్వదించబడి మనమందరము కూడా తెలుసుకోవాల్సిన విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. మరి క్రైస్తవులుగా మన బాధ్యతగా ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలను మనము ధ్యానించుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృపను పొందేవారము అవుతాం. అదేవిధంగా రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులు అవుతున్న సోదరుడు సోదరీమణులు అనేకమైనటువంటి క్రైస్తవ సోదరులందరికీ కూడా మరొకసారి వందనాలండి. మరి ముఖ్యంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా బలపడుతున్న వారికి, అదేవిధంగా రక్షణ వాక్యాన్ని అనేక మందికి చేరవేస్తున్న విధానాన్ని బట్టి కానీ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి గొప్ప అవకాశం మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. నేటి దినాలలో సువార్తకు సంబంధించి రక్షణ వాక్యము ద్వారా సత్య వాక్కులను అసలు పరిశుద్ధ గ్రంథంలో పొందపరచబడినటువంటి విషయాలను మనము ధ్యానించుకున్నటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనమే కాకుండా మన తోటి వారందరికీ కూడా మీరందరూ కూడా దాన్ని చేరవేసే క్రమంలో బాధ్యత తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమ ఛానల్ కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, దాని ద్వారా మనమందరము కూడా ఇతరులకు సువార్త యొక్క అంశాలను తెలియజేసే వారముగా మనమందరం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేటి దినము మనము యథావిధిగా రక్షణ వాక్య కార్యక్రమంలో మత్తయి సువార్త గడిచిన దినముల్లో మత్తయి సువార్త 26 అధ్యాయములను దేవుడు మనకిచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకిచ్చిన శక్తిని బట్టి ఒక రక్షణ వాక్య కార్యక్రమాన్ని మనం కొనసాగించుకున్నాము. మరి నేటి దినము యథావిధిగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 66 వచనాల్ని మనం 2 భాగాలుగా చేసుకొని నేటి దినము మనం ధ్యానించుకున్నాం. మరి ముందుగా మొదటి భాగాన్ని ధ్యానించుకున్నట్టుకు ప్రార్థన ద్వారా మనం ఏకీభవించి ప్రార్థన ద్వారా మనం ప్రారంభించాం. తలలు ఉంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం ప్రభువా, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో వందనాలను ప్రభువా తండ్రి. నేటి దినము ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన, గడిచిన దినమంతా కూడా మా క్రియలలోని మా శ్రమలలో ప్రభువా మీరు మాకు తోడై ఉండి మీ చిత్తానుసారంగా ప్రభువా తండ్రి సమస్తము మీరు మాకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఫలాలు తరపున ప్రభువా తండ్రి వందనాలు నాయన. అదేవిధంగా ప్రభువా నిత్యము కూడా క్రైస్తవులముగా ప్రభువా మా బాధ్యతగా ప్రభువా మీ ఆదేశాలను ప్రభువా మీరు ఇచ్చినటువంటి అనేకమైన ఆజ్ఞలుగాను ప్రభువా తండ్రి మేము వాటిని నెరవేర్చుటకు పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి అనేకమైన విషయాలను ముఖ్యముగా ప్రతి దినము ఉదయకాల సమయంలో మొదటి క్రియగా ప్రభువా తండ్రి స్తుతి ఆరాధన చేసుకుంటూ మీ నామమును గణపరిచి మా యొక్క అనుదిన క్రియలలో మేము పాలిభాగస్తులు అయ్యే విధముగా మీరు ఆశీర్వదించి దీవించి నడిపిస్తున్న విధానాన్ని బట్టిగాను అన్నారు ప్రభువా. మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులైనటువంటి ప్రతి ఒక్కరూ ఒక ఆన్లైన్ సర్వీస్ ద్వారా వారు అనేకమైనటువంటి విషయాలను తెలుసుకున్నట్టుకు గాను ప్రభువా మీరు వారిని ఆశీర్వదించి దీవిస్తున్న విధానాన్ని బట్టి గాను ప్రభువా తండ్రి వందనాలు నాయన. మరి నేటి దినము మత్తయి సువార్త 27వ అధ్యాయంలోని 2 భాగాలుగా ప్రభువా తండ్రి నాయన మేము ధ్యానించుకున్నట్టుకు కానీ ప్రభువా మీ దాసులను ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరేయుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో మిక్కిలి కృప తడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి దినం మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము మనము ధ్యానించుకోవడానికి సిద్ధపాటుగా మనమందరము కలిగి ఉండాలి. మరి నేటి దినము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే ముందుగా మత్తయి సువార్త 26, 27, 28 అధ్యాయాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మరణానికి సంబంధించినటువంటి విషయాలు. 26వ అధ్యాయం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుల యొక్క మరణానికి వారు ప్రయత్నించినటువంటి విధానాలు, అదేవిధంగా 27వ అధ్యాయం మొత్తం అంతా కూడా ఆయన శిలువ ప్రక్రియకు సంబంధించినటువంటి తీర్పులు, శిలువ ప్రక్రియలో రోమా సామ్రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి అధిపతులు, ప్రధాన యాజకులు, సైనికులు,
ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారిని ఏ రకంగా వారు సిలువ వేయటానికి చేసినటువంటి ప్రతి ప్రయత్నాలు 27వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 66 వచనాల వరకు పొందపరచడం జరిగింది. ఇందులో దీన్ని మనము మొదటి భాగంగా మనం చూసుకున్నట్టయితే 1వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా శిష్యుల్లో ఒక్కడైనటువంటి ఇస్కరేతు యోధ ఆయన ఉరి వేసుకొని వ్యక్తిగతంగా ఆయన మరణం పొందుట. ఆ తర్వాత 2వ భాగంగా మనం చూసుకుంటే 11 నుంచి 26 వచనాల వరకు కూడా రోమా సామ్రాజ్య అధిపతి అయినటువంటి పొంతి పిలాతు సమక్షంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సిలువుకు సంబంధించినటువంటి తీర్పు విషయంలో ఆయనను అక్కడ ప్రవేశపెట్టుట, హాజరుపరచుట. అదేవిధంగా 3వ భాగం మనం చూసుకుంటే 27 నుంచి 31 అధిపతి దగ్గర ఉన్నటువంటి రోమా సైనికులు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని హింసించుట, ఎగతాళి చేయటము, ఆయన గురించి అనేక రకమైనటువంటి హింసలకు గురి చేయటము. ఆ తర్వాత మనం చూసుకుంటే 32 నుంచి 44 వచనాలు చూసుకుంటే యేసయ్యను సిలువకు వేయటం, యేసుని సిలువకు వేయటం. ఈ యొక్క 4 భాగాలు ముఖ్యంగా 1 నుంచి 44 వచనాల గురించి నేటి ఈ దినం మనము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం ధ్యానించుకుందాం. మరి ముందుగా మనం చూసుకున్నట్టు మొట్టమొదటి 1 నుంచి 10 వచనాల్లో యోధా ఉరి వేసుకున్నట. అసలు యోధా ఎందుకు ఉరి వేసుకున్నాడు మనం చూసినట్టయితే లేఖనాల్లోని ఇక్కడ మనం చూస్తే యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. పాపము చేసి తిని అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన ఏ ఉద్దేశంతో, అంటే సిలువ వేయడానికన్నా లేదంటే ఆయన ఏదో శిక్షిస్తారన్న ఉద్దేశంతో, ఆయన వ్యక్తిగత ఆలోచనలతో ఆయన తప్పు చేస్తాడనే సంగతి తెలుస్తూ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన రోమా సైన్యులకు అప్పచెప్పిన తర్వాత ఆయన్ని చూసి నిరపరాధి రక్తము అంటే ఎటువంటి పాపము కూడా తెలియనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆ యొక్క అధికారుల చేతికి అప్పచెప్పానని ఆయన పశ్చాత్తాపడి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆ యొక్క మానసిక స్థితిని తట్టుకోలేక ఒక నిజాయితీ పరుణ్ణి, ఒక నీతిమంతుణ్ణి, అటువంటి వ్యక్తిని నేను అప్పచెప్పాను అని ఆయన తట్టుకోలేక ఆయన మట్టుకైనా ఉరి వేసుకొని చనిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఆయన దగ్గరికి, యోధా గారు అక్కడ దగ్గరికి వెళ్ళి, ఇస్కరియోతు యోధా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దేవాలయంలో ఎక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అప్పచెప్తానని వారు ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుకున్నారో ఆ దేవాలయంలో ఆ వెండి నాణ్యాలను కూడా ఆయన తిరిగి ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు వీటితో మాకు పని లేదు, ఆయన రక్తంతో మాకేం పని ఉందని లేదని చెప్పి ఆ యొక్క వెండి నాణాలు మాత్రము వారు ఆ 30 వెండి నాణాలని కూడా తీసుకొని పరదేశీయులు అంటే ఇతర దేశం నుంచి వచ్చే వారిని వారి యొక్క ఇక్కడ మన వాక్యానుసారంగా మనం చూసుకుంటే పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరవాని పొలము కొనిరి, అందువలన నేటి వరకు ఆ పొలము రక్తము పొలము అనబడుచున్నది. అంటే దాని పేరు ఏంటంటే రక్తము పొలము అనబడుచున్నది. ఇక్కడ మనం చూసినట్టయితే చివరగా 10వ వచనంలో ప్రవక్త యెర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెర్మియా గారు ఈ యొక్క మాటని చెప్పిన విధానాన్ని బట్టి కానీ ఈ మాట నెరవేరినది అని ఇక్కడ మనకి ప్రవచన నెరవేర్పు గురించి కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 2వ భాగంగా పిలాతు సమక్షంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు హాజరుపరుట. అదే మనం చూసుకుంటే 27 2వ వచనంలో చూస్తే అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అక్కడి నుంచి మళ్ళీ 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం చూస్తే యేసు అధిపతి ఎదుట నిలిచెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ పొంతి పిలాతు రాజు అయినటువంటి పొంతి పిలాతు దగ్గర ఆయన నుంచోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క అధికారి అయినటువంటి పొంతి పిలాతు, ప్రధాన యాజకులు, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు, ప్రజల సమక్షంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సిలువకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ, అంటే అక్కడ జరుగుతున్నటువంటి వాదోపవాదాలను కానీ అక్కడ ప్రధాన యాజకులు మాట్లాడడము, అదేవిధంగా అధిపతి మాట్లాడడము, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటల్లో దేనికి సమాధానము ఆయన శాంతియుతంగా చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క క్రమంలో
అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, బరబ్బా అనే వ్యక్తి అనే ఒక ఖైదీ గురించి కూడా ఈ యొక్క సందర్భం ఇక్కడ జరగడము, అదేవిధంగా పొంతు పిలాతు యొక్క భార్య యొక్క ఆలోచన విధానాన్ని సమగ్రంగా మనం చూసుకుంటే ఇక్కడ 11వ వచనం నుంచి మనం చూస్తే 26వ వచనం వరకు చాలా కీలకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సిలువ యొక్క తీర్పుకు సంబంధించినటువంటి అంశం ఇందులో మనకి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ముందుగా ఒక వచనం ద్వారా మనం చూసుకున్నట్టయితే 11వ వచనము, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి మాట్లాడుతున్నాడు, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగా, యేసు చూచి నీవన్నట్టే అన్నాను. అంటే అక్కడ అధిపతి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు, యూదుల రాజు నీవేనా అని అడిగినప్పుడు నీవన్నట్టే నీ సమాధానం చెబుతూ, వీరందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సైన్యులు కానీ, ప్రజలు కానీ నీ మీద రాజు నీవేనని లేకపోతే మెస్సయ్య నీవేనని చెప్పుచున్నారు, మరి నువ్వు ఏమీ మాట్లాడట్లేదు, దీనికి సమాధానం నువ్వు చెప్పినట్లయితే నేను ఇక్కడ తీర్పు తీర్చుటకు నాకు అవకాశం ఉంటుందని చెప్పినా కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏమీ మాట్లాడకుండా ఆయన మౌనంగా ఉండడం జరిగింది. ఆ సమయంలో కూడా పొంతు పిలాతు, అంటే అధిపతి, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధిపతి పొంతు పిలాతు కూడా ఆయనకి ఆ ప్రజలను ఉద్దేశించి ఒక విషయాన్ని గ్రహించి, అంటే వీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద కేవలం ఒక పాపము లేకపోతే ఒక అన్యాయంగా నేరాన్ని మోపుచున్నారని గ్రహించి ఆయన కూడా ఏం చేశారనంటే ఒక పండుగ సమయంలోని ఖైదీ అయినటువంటి బరబ్బాను విడుదల చేయుటకు మీకు ఇష్టమా, లేని పక్షాన క్రీస్తుగా పిలువబడుతున్న యేసయ్యను మీరు విడిచిపెట్టడానికి మీకు ఇష్టం అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమూహం అందరూ కూడా, అందులో ముఖ్యంగా ప్రధాన యాజకులు అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, బరబ్బాను మాత్రమే మాకు కావాలి, ప్రభువైన యేసుక్రీస్తులు అంటే యేసయ్యను మీరు సిలువుకు అప్పజెప్పండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పొంతు పిలాతు యొక్క అధిపతి యొక్క భార్య గూడన ఆయన ఒక విషయంలోని ఆ రోజు తెల్లవారుజామున ఆమె ఒక కళ కనడము, ఆ కళలో ఆయన బాధపడుతున్న విధానాన్ని గ్రహించడము, అటువంటి వర్తమానాన్ని ఆ సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధిపతికి ఆమె చేరవేయడము జరిగింది. అదే క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనము 2 విషయాలను మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అక్కడ ఏంటంటే ఆ ఇద్దరిలో ఎవరిని విడిపించాలి అని తెలుసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సమూహం అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బరబ్బాని విడుదల చేయాలని వారందరూ కూడా ఇంకా ఫైనల్ గా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని సిలువుకు అప్పజెప్పే క్రమంలో జరిగినటువంటి అక్కడ వాదనలు. ఈ వాదనలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 4 విషయాలు మనం బాగా గ్రహించుకోవాలి. సిలువు ప్రక్రియ ఏ విధంగా జరిగిందంటే 22వ వచనంలో మనం చూస్తే సిలువ వెయ్యమని అందరూ చెప్పిరి. అంటే మొదటిగా ఏంటంటే అక్కడ సిలువ వెయ్యమని అందరూ ఏకగ్రీవంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని సిలువ వేయాలని వారందరూ ఏకాగ్రంగా ముక్తంటంలో వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే 26వ వచనంలో చివరి వచనము, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించను. అంటే సిలువ వేయమని అందరూ ఒప్పుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రోమా సైన్యులకు వారిని అప్పచెప్పి ఆయన కొట్టించారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 3వ విషయము 31వ వచనంలో సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. అంటే ముందు సిలువ వేయుటకు అందరూ అంగీకారం పొందడము, ఆయనను సిలువ వేటుకు కొరడాలతో కొట్టించడము, ఆ తర్వాత సిలువ వేటుకు ఆయనను తీసుకుని పోయే ప్రయాణము, ఆ తర్వాత 35వ వచనంలో చూస్తే మనము సిలువ వేసిన పిమ్మట, అంటే అప్పుడు సిలువ కార్యక్రమం పూర్తయినది. అంటే ఈ యొక్క 4 అంశాలు, అంటే 22, 26, ఆ తర్వాత మనం చూస్తే 31, 35 4 చోట్ల సిలువ వేసిన మాటను మనం అందరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క థీరీలో మనం తెలుసుకోవాలి. ఆ రకంగా ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఈ యొక్క 2వ భాగంలో ఏదైతే అధిపతి అయిన పిలాతు దగ్గర నుంచి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క తీర్పుని, అంటే కంక్లూజన్ లాస్ట్, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన మరణానికి సంబంధించినటువంటి తీర్పుని పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 27 నుంచి 31వ వచనంలో ఏదైతే రోమా సామ్రాజ్యానికి అధిపతి పిలాతు దగ్గర ఉన్నటువంటి సైనికులు, రోమా సైనికులు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయనని హింసించడము,
హేళన చేయడము, అనేక రకమైనటువంటి ఇంకా చివరి క్షణాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన యొక్క శాంతిని వారందరూ కూడా అపహేళన చేస్తూ నానా విధములుగా నానా రకములుగా శోధనకు గురి చేస్తున్నటువంటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వస్త్రములను తీసివేసి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతుల నుంచి ఆయన ఎదుట మోకల్లి యూదుల రాజు నీకు శుభమని ఆయనను అపహాసించి సిలువ వేటుకు ఆయనను తీసుకొని పోయిరి. అంటే ఇక్కడ ఆ యొక్క రోమ సైనికులు ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద దౌర్జన్యంగా మోపినటువంటి నేరాన్ని వారు ఒక క్రూరమైనటువంటి రీతిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని హింసించిన విధానాన్ని ఇక్కడ మనము భక్తుడైన మత్తయ్య వేదనతో ప్రతి అక్షరాన్ని కూడా కంటికి కనబడి ఆయన చూసిన విధంగా ఆ యొక్క అక్షరాలను ప్రతి దాన్ని కూడా ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత మనము ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో చివరి భాగంగా మనం చూసుకుంటే 32 నుంచి 44 వచనాల్లో చూస్తే యేసును సిలువ వేయుట అంటే చివరగా ఏం జరిగింది. 32వ వచనం నుంచి మనం చూస్తే ఆ యొక్క కురేనీయుడైనటువంటి సీమోనును అంటే కురేనీయుడైనటువంటి సీమోను ఒక వ్యక్తిని కూడా ఈ యొక్క సిలువ మోయుటకు ప్రాధాన్యత కలిగి ఉండాలని ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్న సైనికులు కూడా ఆయనను కూడా మభ్యపెట్టడం జరిగింది. అక్కడ ఆ క్రమంలో మనం చూసినట్టయితే వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకునరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయన కావలి యుండిరి. ఇతడు యూదులు రాజైన యేసు అని ఆయన మీద మోపడిన నేరము రాసి ఆయనకు తలపైగా ఉంచిరి. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఏదైతే ఈయన యూదులకు మెస్సయ్య, ఈయన యూదులకు రాజుగా అని భక్తుడైన మత్తయ్య అక్కడ ఉన్న యూదులకు అర్థమయ్యే విధంగా అని తెలియజేసిన ప్రతి అంశాన్ని గుర్తు చేస్తూ ఆయన ఒక సిలువ పైన యొక్క మాటలను వారు రాయడము జరిగింది. అదేవిధంగా అక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సిలువ అంటే గోల్గతా అనే ప్రదేశంలోని వారు తీసుకుని వెళ్ళి అక్కడ సిలువ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి ఆ సమయంలో అక్కడ ఇరువైపులా అంటే కుడివైపున ఎడవైపున బందిపోట్లు కూడా అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ అక్కడ ఉన్నటువంటి బందిపోట్లు కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు సిలువ మీద ఇంకా ప్రాణాన్ని విడిచిపెట్టలేదు. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఆయనను అనేకమైన హింసించారు, అనేక మాటలతో అపహాసించడము, అనేక మాటలతో ఆయన హేళన చేయడము జరిగింది. అందులో మనం చూసుకున్నట్టయితే ఒక వాక్యం మనం చూసుకోవచ్చు, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పొచ్చు ఆయనను దూషించారు. ఆ తర్వాత అలాగే శాస్త్రులు పెద్దలను ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించారు. అంటే ప్రతి ఒక్కరు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సమస్తము ఆ సైనికులతో కూడుకున్నటువంటి ఆ ప్రదేశం కానీ ప్రధాన యాజకులతో కూడుకున్న సమస్తమైనటువంటి ఆ ప్రజలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని ఆయన రక్తాన్ని చిందిస్తున్న సమయంలో కూడా వీళ్ళందరూ కూడా క్రూరంగాన్ని అపహసించడం కానీ ఆయనను అనేక రకములుగా హింసించడం కానీ జరిగింది. ఆ తర్వాత చివరగా చూసుకుంటే 44వ వచనం ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎవరైతే ఇరుపక్కల ఉన్నటువంటి ఇద్దరు బందిపోటు దొంగలు కూడా ఆయనని ఈ రకమైనటువంటి మాటలతో అదేవిధంగా ఈ మాటల్లో కొన్ని మాటలు మనము నేటి దినం మనం డిస్కషన్ చేసుకున్నట్టయితే ముఖ్యంగా 43వ వచనంలో వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడునని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. అంటే హల్లెలూయా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని యందు విశ్వాసం ఉంచెను అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమస్తము అంటే ఎంత విశ్వాసము కలిగి ఉండి తండ్రి యొక్క చూపించినటువంటివి ఒక దారిలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన చిత్తానుసారంగానే నడుచుకున్నారు తప్పించగాని ఎక్కడ ఆయన మరణము జరుగుతున్న సమయంలో కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగతంగా కోరుకుంటే ఆ మరణాన్ని నుంచి తప్పించుకోగలరు. తండ్రికి అడిగినట్లయితే ఆయన ఆదేశించినట్లయితే ఈ మరణం లేకుండా జరుగుతుంది. కానీ లేఖనాల ప్రకారంగా ప్రవక్తలు ముందుగా చెప్పిన విధంగా ఇది ఈ రకంగా జరగాలి అంటే మన యొక్క పాపములు నిమిత్తంగాను ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన రక్తంలోనే చిందించినటువంటి ప్రతి బొట్టు కూడా మన పాపాన్ని అంటే లోక మార్గంలో మానవునికి ఉద్దేశించి ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక మరణ సాదృశ్యాలను మనము నేటి దినము మనము తెలుసుకోగలుగుతున్నాము. కావున ప్రియమైన క్రైస్తవ సోదరుడు సోదరి మల్లారా నేటి దినము మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క మరణ
తీర్పు విషయంలోని నా జీవితంలో కూడా మనమందరం కూడా హింసించబడినా కూడా, ఎందుకంటే నేటి సమాజంలో ముఖ్యంగా క్రైస్తవ సోదరుల మీద, క్రైస్తవ సోదరీమణుల మీద, అనేకమైనటువంటి సంఘాల మీద, అనేకమైనటువంటి ప్రదేశాలలో, అనేకమైనటువంటి ప్రాంతాలలో సువార్త కార్యం మోస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో ఏ రకంగా అయితే హింసలకు గురి చేశారో, ఈ యొక్క అంత్యకాల దినములలో రెండవ రాకడ సమీపంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పిన విధంగా ఎన్నో విషయాలు, ఆయన రాకడ ముందు జరిగిన విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ రకంగా ఆ క్రమంలోని నేటి ఈ యొక్క లోక మార్గంలో కూడా మనము క్రైస్తవులుగా ప్రతి చోట కూడా విశ్వాసము కలిగి ఉండి, ఎంత కష్టం వచ్చినా, ఎంత శోధన వచ్చినా తండ్రి చిత్తానుసారంగా మనం అందరము కూడా జీవించుటకు, మన యొక్క రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తుల వారు చూపించిన మార్గాన్ని మనం తెలుసుకున్నట్టుకు అందరము కూడా ప్రార్థన పూర్వకంగా నిత్యము మన బాధ్యతగా మనము ప్రభు యేసుక్రీస్తుల వారు చూపించిన మార్గాన్ని తెలుసుకున్నట్టుకు, అది కష్టము కాదు, అది మనకి ఒక బాధ్యతగా మనము దాన్ని మనం అందరం కూడా నెరవేర్చే వారముగా ఉండాలని మన దేవుని మనం అడిగినట్టయితే ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. మరి కాబట్టి నేటి దినము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న మాటలని మన జీవితంలో మనము కూడా అట్టి శక్తిని పొందే విధంగా, అట్టి కష్టాలని మనము పొందినా కూడా మనము దేవుని అడిగినట్టు అట్టి కష్టాల ద్వారా మనకి దేవుడు చూపించేటటువంటి కృపను బట్టి మనం అందరం కూడా ఆనందించగలుగుతాం. కాబట్టి మరి ఈ యొక్క ప్రార్థన ద్వారా మనము దీన్ని ముగించుకుందాం. తలలు వంచుకున్నట్టయితే మనం అందరం ప్రార్థిద్దాం. స్తోత్రం ప్రభువా తండ్రి నాయన, స్తోత్రం ప్రభువా యేసయ్య. నేటి దినము ప్రభువా నాయన, మేమందరము కూడా నాయన ఈ యొక్క మరణముకు సంబంధించి ప్రభువా తండ్రి ఎంతో భావోద్వేగం కలిగి ఉన్నాం ప్రభువా తండ్రి యేసయ్య. మీరు ఈ యొక్క మరణము ప్రభువా తండ్రి విధానము చూసినట్లయితే ప్రభువా తండ్రి, మీరు పడిన వేదన, మీరు పడిన బాధ ప్రభువా నాయన మా కొరకు ప్రభువా మీరు చిందించిన ప్రతి రక్తపు బొట్టు విలువను మేము తెలుసుకున్న వారమై ప్రభువా తండ్రి, మీరు మాకు ఆదేశించిన ప్రకారంగా ప్రభువా తండ్రి మీ ఆజ్ఞలను ప్రభువా తండ్రి మేము తెలుసుకొని ప్రభువా మీరు నడిపించే మార్గం బట్టిగా మేము నడుచుకునే వారముగా ప్రభువా ప్రతి క్రియలోనే ప్రభువా తండ్రి నాయన, ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభువా నాయన మీ మరణాన్ని మేము తలుచుకొని ప్రభువా తండ్రి నాయన మేమందరము జాగ్రత్త పడి ఈ యొక్క సువార్త భారాన్ని కలిగి ఉండి ప్రభువా నాయన మీ సేవ చేయటం కొరకు ప్రభువా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభు మా తోటి ప్రభువా జత పనివారు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా తండ్రి, దీవించండి నాయన ప్రభువా నాయన. మీ యొక్క ఈ సువార్త భారాన్ని జరుగుతున్న క్రమంలో ప్రభువా అనేకమైన శోధనల నుంచి ప్రభు, అనేకమైన అపవాదుల నుంచి ప్రభు తండ్రి నాయన మీరు మమ్మల్ని తీసివేసి ప్రభు మీ సువార్తను నడిపించడానికి గొప్ప శక్తిని, బలాన్ని చేకూర్చండి. రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రభు తండ్రి పాలిభాగస్తులే ప్రభు నాయన మీ నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి వారి ప్రార్థన తగ్గ ఫలాలను ప్రభు తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి ప్రభు కృపను చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరి ఉన్నట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయుడి, ఇతర అపరాధములు మేము క్షమించిన ప్రకారముగానే తండ్రి మా అపరాధములు క్షమించు, శోధన నుంచి దుష్టుల నుంచి తప్పించండి. రాజ్యము, ఘనత, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. మా పరమ తండ్రియు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసము వచ్చి నిత్య సత్య మార్గంలో నడిపించుకొను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సోదరుడు సోదరిమణులారా, మరి నేటి దినము మనం సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిశుద్ధ గ్రంథంలో మనం ప్రవీణ యేసుక్రీస్తుల వారి యొక్క మరణ విషయాలను మనం తెలుసుకున్నప్పుడు చాలా భావోద్వేగానికి లోనవుతాము. ఈ యొక్క విషయాలను మనం గ్రహించుకొని మన యొక్క నిత్య జీవితంలో ఒక క్రైస్తవుడుగా మనము శక్తి పొంది మనం ఆదరణ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం అందరము మొదటి క్రియగా ప్రతి దినము కూడా బాధ్యతగా మన ప్రార్థన ద్వారా మన వాక్యమును ధ్యానించుకొని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దినములో మనం అంతా సంతోషంగా గడుపుతాం. మరి నేటి దినము మీరందరూ కూడా యథావిధిగా ఈ ఉదయకాల సమయము, ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరూ దేవుని పరిశుద్ధ నామంలో అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా వందనములు.